నువ్వు ఇందిరమ్మ రాజ్యం అని పోజులు పొంకనాలు కొట్టుడు నాయన కాదు. అగో ఇందిరమ్మ వారసులే అనుకుందాం. ఒక దళిత బిడ్డ ఇవాళ తన పసుపు బొమ్ములు తూడ్చే ప్రయత్నము రేవంత్ రెడ్డి నువ్వే చేస్తున్నావు, నీ ప్రభుత్వమే చేస్తున్నది. ఒకవేళ తన ఇవాళ పోయేది ఉంటే 2 పిల్లలు అనాథలు అవుతుండే, ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. అది ఏమైతే తెలియదు. ఇంకా 30 రోజులు అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇట్లా ఉట్టిగా డైలాగులు కొట్టి ఇందిరమ్మ పాలన అట్లా కాదు. వాళ్ళకిచ్చి ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి స్వేచ్ఛ, వాళ్ళ హక్కులు ఇవి. వాళ్ళ పసుపు బొమ్ములు, వాళ్ళ నెట్టి మీద బొట్టులు తుడిచే ప్రయత్నం చెయ్యకు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పని చేస్తున్నది. నీ ప్రజాపాలన పాడుగాను. ప్రజాపాలన అంటే ప్రజాపాలన లేదు, బక్వాస్. ఇంతకుముందు చెప్తుండే బైసాబ్ చెప్తుండే ఈడ మొన్న మేము ధర్నా పెడితే ఈడ అందరి ఇళ్ళకి, సర్పంచ్ ఇళ్ళకి వచ్చి పోలీసులు వచ్చి కూర్చుంటారట. నువ్వు కూడా పోలీస్ పాలన చేస్తున్నావు కదా. ఇనుప కంచెలు అని చెప్పినావు కదా. ఇనుప కంచెలు రోడ్ల మీద తీసుడు కాదు, నీ గుండెలో ఉన్న ఇనుప కంచెలు నీ ఫస్ట్. నువ్వు పెట్టుకున్నావు, అక్కడ పెట్టుకున్నావు నువ్వు. అది ఆ షేడ్ తీసేసే ఫస్ట్. ఈ పిచ్చి పాలనతోని జనాలను పాడేకపోయేటటువంటి పరిస్థితి తీసుకురాకు. ఇంకోసారి నువ్వు ఇందిరమ్మ మాట మాట్లాడే ముందు ఈ సర్పంచ్ల బిల్లులు క్లియర్ చేసి మాట్లాడు. నువ్వు ఆ మాట మాట్లాడితే ఇంకా